మీరు ఏ రకంగా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీకు దమ్ముంటే ఇది ప్రచురించండి, రేపు మీ పేపర్లో మీ ఛానల్లో చూపించండి. మీలో ఏమాత్రం 0.00001% మీలో ఇంకా ఏమాత్రం నిజాయితీ మిగులున్నా మీరు ఈ పేజీని మీరు ప్రచురించండి. ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మీరు ప్రింట్ చేయండి. నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని ప్రింట్ చేయండి. అంత స్పష్టంగా ఉంటే ఇవన్నీ కూడా ఇష్టానుసారం తప్పుడు రాతలు. మేము ₹5.12 వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏని మేము అమెండ్ చేసాం. ఇదిగోండి, ఇది మేము చేసుకున్నటువంటి పీపీఏ, అందరూ చదవచ్చు. అమెండ్మెంట్ టు ది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ డేటెడ్ 24/11/2022 ఎంటర్డ్ బిట్వీన్ ఎస్పీడీసీఎల్ అండ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ. నవంబర్ 24న చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ మేము చేసుకున్నటువంటి పీపీఏ. ఎప్పుడు చేసుకున్నాం? 12th March 2025. అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏని మార్చాం, అమెండ్ చేసాం. March 12, 2025న ఏమని అమెండ్ చేసాం? ఇదిగోండి, చాలా క్లియర్గా ఆర్టికల్ 2.2 షల్ స్టాండ్ రివైజ్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ ద ఫాలోయింగ్. ద డిస్కామ్ షల్ పే ఎ ఫిక్స్డ్ ప్రైజ్ ఆఫ్ ₹4.60 ₹5.12 అమెండ్ చేస్తూ మార్చి మళ్ళీ మేము చేసుకున్నటువంటి పీపీఏ డాక్యుమెంట్ ఇవాళ మీకు చూపిస్తా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా? ఇది తప్ప? యూనిట్కి 52 పైసలు రాష్ట్రానికి ఆదా చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి నేరమా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారో. ఇది మేము చేసినటువంటి పాపం అంట. వాళ్ళు ₹5.12 చేసుకున్నటువంటి పీపీఏని మార్చి 52 పైసలు తగ్గించి ₹4.60 చేయటం మేము చేసినటువంటి పెద్ద నేరం. దానివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో కూడా ఒక్కసారి మీరు చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి ₹2,719 కోట్ల ఆదా అవుతోంది. మీరు చూడండి, ఒరిజినల్ టారిఫ్ ఎంత? ₹5.12. మేము రివైజ్ చేసింది ₹4.60. యూనిట్కి 52 పైసలు మేము తగ్గించాం. 25 సంవత్సరాలు టెన్యూర్, పరి యానం జనరేషను 2091 మిలియన్ యూనిట్స్. దాని ప్రకారం చూస్తే సంవత్సరానికి 108.78 కోట్లు ఆదా చేశాం. ఏది? ప్రైస్ తగ్గించి 25 సంవత్సరాలకు లెక్క కడితే 2,719.45 కోట్లు రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా మేము తగ్గించాం. రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా 2,719 కోట్లు తగ్గించడం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెద్ద నేరం. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ప్రజల నడ్డి విడిచి దోచుకోవటం. రాష్ట్రం ఎట్టబోతే మనకేంటండి? ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంటే ఏంటి మనకేంటి? మనం మింగుతున్నామా లేదా? అదే కదా కాన్సెప్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారు. రాష్ట్రం పైన భారం మోపకుండా, రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా పరిపాలన ఎలా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి విజన్.